నమస్తే, నేను మధు. ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ ఉన్నటువంటి బాబు మోహన్ గారు ఉన్నట్టుండి సీరియస్ గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెత్తనం సురేష్ బాబు గారిది, మరి నన్నెందుకు పిలిచారు, నన్ను ఎప్పుడు పిలవకండి అన్న రీతిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ మాటలు వెనుకున్న అర్థం ఏంటి, అసలు ఏం జరిగింది స్టేజ్ మీద, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, అసలు ఏం జరిగింది సార్? బాబు మోహన్ గారు అంటేనే ఎప్పుడు చిన్న చిన్న పంచులతో కామెడీగా అందరినీ అలరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే సీరియస్ గానే ఆయన నన్ను పిలవకండి, నాకు వాల్యూ లేదు, నేను ఒక మాజీ మంత్రిని అన్నట్టు అంటున్నారు. అసలు ఏం అవమానం జరిగింది సార్ ఆయనకి అక్కడ? అంటే మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఒక ప్రోగ్రాం జరిగింది. చింతామణి అనే ఒక నాటక ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అనంతరం జరిగినటువంటి కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్కి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు, ఈయన మాజీ మంత్రి అయినటువంటి బాబు మోహన్, ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. అందులో సురేష్ బాబు మాట్లాడేటప్పుడు ఈయన పేరు ప్రస్తావించలేదని చెప్పి ఆయన ఫీల్ అయ్యారని చెప్పి మనకి తెలుస్తుంది. దానికోసం అని చెప్పి ఆయన, అంటే నిజంగానే బాబు మోహన్ స్టేచర్ మామూలు ఇది కాదు కదా. అంటే ఒక నటుడిగా ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తర్వాత రాజకీయాల్లో కూడా ఆయన 3 times ఎమ్మెల్యే, మినిస్టర్ చేశాడు. అయితే అక్కడ ఏం జరిగింది అన్నది కరెక్ట్గా మనకి తెలియదు. ఓన్లీ బాబు మోహన్ మాట్లాడిన ఆ బిట్టు మాత్రమే వైరల్ అవుతుంది. సురేష్ బాబు ఏం మాట్లాడాడు ఏంటి అనేది మనకి తెలియట్లేదు. అయితే జనరల్గా ఈ ఫంక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు మధు మనం చూస్తుంటాం కదా, నేను కూడా ఇప్పుడు ఒక సీనియర్ పిఆర్ఓగా చాలా ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తుంటాం. స్టేజ్ మేనేజ్మెంట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, మనం చాలామంది ప్రొడ్యూసర్లు గెస్ట్లను ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత ఈ స్టేజ్ దగ్గర ఆ యాంకర్కి చెప్పడం మర్చిపోవడం కానీ, లేకపోతే వీళ్ళే అసలు చెప్పకపోవడం కానీ చేస్తారు. గెస్ట్లు వచ్చి కూర్చుంటారు, వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ కూడా చెయ్యరు. అప్పుడు ఎవరో ఒకరు అయ్యో ఆయన వచ్చారు మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ప్రముఖులు కూడా అలా జరుగుతుంటది ఒక్కొక్కసారి. అలాగా సురేష్ బాబు మామూలుగానే ఆయన మితభాషి, సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలు చేయడం, లేదంటే స్టేజ్ మీద ఉన్న అందరి పేర్లు ప్రస్తావించడం, అవి జనరల్గా ఆయన చెయ్యడు. ఆ విధంగా ఏదైనా ఆయన ఏదైతే మాట్లాడాలనుకున్నాడో అది మాట్లాడి స్టేజ్ దిగిపోవడం అలాగనే జరిగి ఉంటుంది. అది ఈయన ఖచ్చితంగా, అంటే బాబు మోహన్ వ్యక్తం చేసినటువంటి ఆవేదన కానీ లేకపోతే మరొకటి కానీ అందులో కూడా అర్థం ఉంది. దాన్ని మనం పూర్తిగా తీసి పారేయలేము, తోసిపుచ్చలేము. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇదన్నమాట, చెప్పాను కదా, ఒకసారి స్టేజ్ మీద ఇప్పుడు మనం అల్లు అర్జున్ విషయం తీసుకుందాం. ఆయన ముఖ్యమంత్రి పేరే మర్చిపోయాడు. అంటే ఆ టైంకి ఒక్కొక్కసారి మనం కూడా, నేను కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటాం, ఒక్కొక్కసారి మనకు కూడా బుర్ర బ్లాంక్ లాగా అయిపోద్ది. ఒకటి మాట్లాడడం కానీ లేకపోతే అలా జరుగుతుంటది. కాబట్టి దాన్ని మరీ అంత సీరియస్గా తీసుకొని ఉండాల్సింది కాదు. ఆయన ఏదైతే లైటర్ వేన్లో సురేష్ బాబు గారికి నేను గుర్తులేను అన్నట్టు, నిజంగానే ఆయన రామానాయుడు గారి బ్యానర్లో కూడా, వాళ్ళ బ్యానర్లో ఎన్నో సినిమాలు ఆయన చేశాడు బాబు మోహన్ గారు. తర్వాత ఆయన కూడా ఫిల్మ్ నగర్లోనే, బాబు మోహన్ గారు ఉండేది కూడా ఫిల్మ్ నగర్లోనే, రామానాయుడు స్టూడియోకి చాలా దగ్గరలోనే ఉంటాడు. పైగా ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించిన మీదట ఆయన వచ్చాడు, ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన వచ్చాడు. అక్కడ కాజా సూనారాయణ గారని ఆయన ఆ ఏరియా మాజీ కార్పొరేటర్, తర్వాత ఫిల్మ్ నగర్ సొసైటీకి ఫౌండర్, ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ. అంటే సినిమా రంగంతో సుదీర్ఘమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఆయన కాజా సూనారాయణ గారు. ఆయన ఆధ్వర్యంలో చింతామణి అనే నాటకాన్ని అక్కడ ప్రదర్శించడం, ప్రదర్శన అనంతరం ఇది పిలిచినటువంటి అతిథులతో మాట్లాడించడం అది జరిగి ఉంటుంది. పూర్తిగా చెప్పాను కదా, పూర్తిగా అంటే ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడాలన్నప్పుడు మనం చూస్తే కూడా మిగతా కార్యక్రమం సంబంధించిన మనకి కనిపించట్లేదు. సో ఇది ఈ విధంగా జరిగి ఉండకూడదు. సురేష్ బాబు అంటే బాబు మోహన్ గురించి ఒక మాట చెప్పుంటే సరిపోయేది, అందువల్ల ఆయన ఫీల్ అయ్యాడని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట.
సార్ కానీ ఇక్కడ ఎక్కువగా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు, ఎందుకంటే సురేష్ బాబు గారు అక్కడ వాల్యూ ఇవ్వకపోవడానికి కారణం మెయిన్ కులం అంటున్నారు. సో నిజంగానే కులం ఆధారంగానే ఆయనకు వాల్యూ ఇవ్వకపోవడం అలాంటివి జరుగుతున్నాయి అంటారా? సురేష్ బాబు దగ్గర కులం, ఈయనదేమో నిమ్న కులం అనే ఆస్పెక్ట్లో మనం అసలు చూడాల్సినటువంటి ఇది లేదు. అంటే ఆ కుల వివక్ష ఉంటే ఆయన అసలు ఇన్ని సినిమాలు ఆయనే చెప్పాడు, అదే ప్రసంగంలో ఆయన చెప్పాడు 2000 సినిమాలు చేశాడంటే ఆయన. రోజుకి 5-6 కాల్ షీట్స్. 2000 సినిమాలు అంటే అదొక రికార్డు. ఆయన ఫోకస్ చేయలేదు కానీ, ఎందుకంటే 1000 సినిమాలు 1200 సినిమాలు చేసిన వాళ్ళే రికార్డు, గిన్నీస్ రికార్డు లేదా మరో రికార్డు అది ఇచ్చేసుకున్నారు. మరి 2000 సినిమాలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు కదా. మనం చూస్తే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే బాబు మోహన్ లేని సినిమా ఉండేది కాదు. అవును, ఏదో కనీసం ఒక 2-3 సీన్లైనా ఉండేది. అంటే ఒకరోజు ఆయన కాల్ షీట్ తీసుకొని టపటపా 4-5 సీన్లు తీసేసి కూడా సినిమాలు చేసేవాళ్ళు. మరి ఈ కుల వివక్ష ఉంటే అన్ని వందల సినిమాలు 2000 సినిమాలు ఆయన చేయడు కదా. కాబట్టి ఇక్కడ కుల వివక్ష దాని గురించి అసలు మనం ఇది చేయాల్సినటువంటి ఇది లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం చెప్పా కదా, ఇప్పుడు ఆయనకున్న స్టేచర్కి 3 times ఎమ్మెల్యే, మాజీ మంత్రి, 2000 సినిమాలు చేసినటువంటి ఒక అసాధారణమైనటువంటి నటుడు, ఆయన గురించి ఆయన మర్చిపోవడమో లేకపోతే ఇది అవ్వడం జరగడం అన్నది డెఫినెట్గా అది కొంచెం మనం విచారించదగ్గ విషయం అయినప్పటికీ కూడా చెప్పాను కదా, స్టేజ్ ఒక్కొక్కసారి మనకి మర్చిపోవడం ఇవన్నీ సహజంగా జరిగే ఇదే. కాబట్టి దాన్ని మరీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కులాలు మతాలు అస్సలు ఆపాదించకూడదు ఈ వ్యవహారానికి. మరి ఇంత చిన్న విషయానికి బాబు మోహన్ గారు హర్ట్ అవుతారంటారా? మరి స్టేజ్ మీద ఇంకేదైనా అంటే అది ఏమవుద్దంటే ఆ స్పాట్లో అలాగా ఆయన ఇప్పుడు క్షణికావేశం అంటాం కదా. అవునవును. ఆ క్షణికావేశంలో నేను ఇక్కడ ఉన్నాను, నా ఎదురుగుండా నన్ను చూస్తూనే ఆయన మాట్లాడుతున్నాడు, నా గురించి అసలు ప్రస్తావించకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళతో అభిమానం ఉంటేనే అలాగ వస్తుంది. సురేష్ బాబు పట్ల ఆయనకి ఎంతో అభిమానం ఉంటే ఆయన ఏంటి నా గురించి మాట్లాడలేదు అన్న బాధ వస్తుంది. అసలు లేదు సురేష్ బాబు అంటే ఈయనకి అసలు ఒక అభిప్రాయం లేదు అంటే అప్పుడు ఏంటి, సురేష్ బాబు మాట్లాడితే అంత మాట్లాడకపోతే అంత అనుకుంటాడు కదా. ఆయనకి సురేష్ బాబు అంటే అభిమానం ఉండబట్టి వాళ్ళ సంస్థతోటి, సురేష్ ప్రొడక్షన్ సంస్థతోటి ఆయనకు ఒక అనుబంధం ఉంది కాబట్టి ఆయన మాట్లాడకపోవడం, తన గురించి మాట్లాడకపోవడం కొంచెం బాధ కలిగించి ఉంటుంది. ఆ బాధని ఆ క్షణంలో అక్కడ ఆయన వెళ్ళగెక్కి స్టేజ్ దిగిపోయాడు. అంతే తప్ప అది మరీ సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో ఏదేమైనా సరే ఇక్కడ చూస్తే బాబు మోహన్ గారు కొంచెం సీరియస్ గా అయినట్టు, కొంచెం హర్ట్ అయినట్టుగానే తెలుస్తుంది. మరి దీని గురించి సురేష్ బాబు గారు స్పందిస్తారా లేదా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.